లోగో అనమాట. నేను అంటే ఈ లోగో ఇది ఉంది కదా, ఇది నేను ఎడిట్ చేసుకున్న లోగోని. ఓకే గైస్, వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. స్క్రీన్ రికార్డ్ వాయిస్ అంతే బాగాలేకపోతే లైట్ తీసుకోండి, ఎందుకంటే ఇది రియల్మీ 3 Pro స్క్రీన్ రికార్డ్ ఉంటుంది, దాంట్లోనే ఆన్ చేసి చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి బేసిక్ కైన్మాస్టర్లో నుంచి మినిమం బేసిక్ అనమాట. జస్ట్ లిరికల్ ఎలా చేయాలని. ఇక్కడైతే మీకు మ్యూజిక్ లేవదో ప్లే 5 seconds అని ఇక్కడ, ఎందుకంటే నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, అర్థమైంది కదా. సో అందుకని ఇక్కడ పెట్టను, నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, కింద ఐడి పెడతాను, మీరైతే ఒకసారి చూడండి. అండ్ నా ఫస్ట్ వాయిస్ ఓవర్ ఎంజాయ్ చేయండి వీడియోని, ఇంకా అంతే. అండ్ మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా. ఎలా చేయాలి చాలామంది తెలియదు కదా. సో నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చి కైన్మాస్టర్ అనమాట. సో కైన్మాస్టర్లో లిరికల్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో నేను చేసి చూపిస్తాను మీకు. ఓకే, లెట్స్ 1 2 3 4. కొంచెం ఓవరైంది కదా, లెట్స్ గో. లిరికల్ వీడియో కాబట్టి మనం మామూలు వీడియోకి 16:9 తీసుకుంటాము. అదే స్టేటస్ అలాంటిది తీసుకుంటాం 9:16. అది ఇన్స్టాగ్రామ్ వీటిలో అయితే 1:1 బెటర్ అనమాట, ఎందుకంటే లిరికల్ వీడియో కాబట్టి సరిపోతుంది. మిడిల్లో 1:1 తీసుకున్నాను. అండ్ ఏ సాంగ్ ఎడిట్ చేయాలో నాకు ఐడియా లేదు. నెక్స్ట్ వీడియో ప్లే చేయను, మళ్ళీ ప్లే చేయాలి. సాంగ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ కైన్మాస్టర్ ఓపెన్ చేస్తాను. ఈరోజు అయితే మేము బేసిక్ చూపిస్తాను, అంటే మరీ అడ్వాన్స్గా హార్డ్గా అయితే చూపాను, జస్ట్ లైట్ అనమాట. అంటే మినిమం స్టార్టింగ్ కాబట్టి ఒకేసారి ట్యూటోరియల్ కూడా బాగోదు, ఒకేసారి హై లెవెల్తో మీకు అర్థం కాదు. అంటే అందరికి కొంతమంది తెలియలో ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. ఫస్ట్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అంటే నేను మీ వెనక పిక్చర్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు, వీడియో అయినా రన్ చేయొచ్చు. నేనైతే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సెట్ నీకు ఎంతగా అంటే అంత. నేనైతే వాళ్ళు 30 seconds చేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టుకోవచ్చు కాబట్టి 30 seconds. నెక్స్ట్ సాంగ్ యాడ్ చేద్దాం. మన దాంట్లో అన్ని ఎడిటింగ్ సాంగ్ తప్ప మామూలు మన ఇంటానికి ఏముండవు, ఏమన్నా ఆన్లైన్. ఓకే, అమృత ఓకే, నా సాంగ్ క్లాస్ ఇక్కడ. లిరిక్స్ మన ఎడిట్ లోడ్ అవుతుంది కింద మనకి, అంటే ఇది ఉంటుంది ట్యూన్, అది కనిపిస్తుంది కింద, చూసుకోవచ్చు. ఓకే, నా మ్యూజిక్లో నన్ను అక్కడ దాకా ఉంది, ఒక్క నిమిషం అంటే అక్కడ దాకా ఉంది కదా. సో లిరిక్స్ టైం చూసేసి కట్ చేస్తే అయిపోతుంది. చాక్లెట్ 213 214 ఎక్కడ ఉంది, ఏం లేదన్నమాట. ఇప్పుడు దీన్ని సాంగ్ని అంటే మీకు ఆప్షన్స్ తెలుసు కదా ఇక్కడ. నేను మీకు కైన్మాస్టర్ వాడటం తెలియకపోతే నెక్స్ట్ ఒకసారి కామెంట్ చేయండి, అప్పుడు నేను చెప్తాను అన్నమాట బేసిక్స్ అంటే ఇవన్నీ ఏంటి. ఇక్కడ రీవర్బ్ కానీ, వాయిస్ చేంజ్, డక్కింగ్, లూప్, ట్రిమ్ అండ్ స్ప్లిట్. ఇక్కడ పైన ఇది ఆడియో వచ్చేసి ఇదొకటి, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈక్వలైజర్ ఇవన్నీ చెప్తాను నేను. ఇక్కడ సంథింగ్ ఇక్కడ కట్ చేద్దాం. అయిపోయే ఇప్పుడు మనకి లిరిక్స్ కావాలి కదా. సో లిరిక్స్ తీసుకుందాం. లిరిక్స్ ఏం లేదు, మనకి బయట దొరుకుతాయి, చాలా దొరుకుతాయి, గూగుల్లో చూసిన. ఇక్కడ ఉంది 10 to 5 నాటింగ్లో. ఓకే, ఇక్కడ ఉంది మనకు కావాల్సిన లిరిక్స్.
ఇలాగే చేయాలని లేదు, నేను ఒక ఫాలో అవుతాను అన్నమాట. కొంచెం నాకు ఈజీ అనిపిస్తుంది. వాయిస్ మీకు ఎలా వస్తుందో తెలీదు, ఎందుకంటే ఇది నా రియల్మీ 3 Pro అన్నమాట మొబైల్, దీంట్లో రికార్డ్ చేస్తుంది. ఇంకా నేను తర్వాత మొత్తం అంటే స్క్రూ చేస్తాను అన్నమాట వీడియోలో, ఎందుకంటే ఇది స్టెప్ బై స్టెప్ కదా అంతనమాట. లిరిక్స్ దాన్ని బట్టి మనం సెట్ చేసుకుంటూ పోవాలి, ఏం లేదు. ముందైతే నేను దీన్ని అంటే ఒక ఫాంట్ పెడతాను, ఇది ఉంది కదా ఇది ఫాంట్ అనమాట. ఇది సెలెక్ట్ చేసుకుందాం, బాగుంది కదా, బాగుంటుంది. నెక్స్ట్ వైటే బాగుంటుంది దీని మీద, మ్యాక్సిమం బ్లాక్ మీద, లేదంటే బ్లూ ట్రై చేద్దాం. బాగాలేదు, వైట్ ఉంచుదాం. వైట్ ఉంచి దీనికి నేను అంటే ఓకే పాప అవసరం లేదు, అన్నీ పెడదాం. బెటర్ యానిమేషన్ వచ్చేసి ఏం పెడదాం, బ్లింక్ షో పెడదాము. అలా వద్దు, ఫ్లిక్. ఇది తెలుసు కదా యానిమేషన్ అన్నమాట, అంటే మనకి ఇంకా అది ఆ సాంగ్ మొత్తం ఎలా రావాలి అని రింగ్ పెడదాం దీనికైతే ప్రస్తుతానికి అయితే. యానిమేషన్ నెక్స్ట్ అవుట్ యానిమేషన్ ఏం వద్దు. అవుట్ యానిమేషన్ పడితే అంటే లిరిక్ ఉండేది కదా 2-3 సెకండ్స్ ఉంటుంది కదా మనకి, 5 స్టార్ అని ఎలా సెకండ్లో అయిపోతుంది. మళ్ళీ అవుట్ యానిమేషన్ పడితే దానికి టైం తీసుకుంటుంది అన్నమాట, 0.1 సెకండ్ అలా వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్లెండింగ్ వచ్చేసి మ్యాక్సిమం అవసరం లేదు, బ్లాక్ మీద చేస్తుంది కాబట్టి ఫొటోస్ మీద ఏమన్నా అయితే అప్పుడు బాగుంటుంది. అవుట్లైన్ ఏమిద్దాం, బ్లూ. ఈజ్ ఇట్ గుడ్? ఐ థింక్ ఇట్స్ గుడ్. తగ్గిస్తే బెటర్, లైట్ ఇవ్వడం. ఓకే, అయ్యో నేను బ్యాక్ వచ్చేసాను. షాడో పెడదామా, వద్దులే, రింగ్ కదా మనం పెట్టింది. నెక్స్ట్ గ్లో, కొంచెం అది గ్లో. ఇది చిన్న ముక్కలు వేసుకుంటాను అన్నమాట నేను ఇప్పుడు. లిరిక్స్ అంటే లిరిక్ వచ్చినప్పుడు అది రావాలి కదా మనకి, కరెక్ట్గా ట్యూన్ వచ్చినప్పుడే మన ఇక్కడ డిస్ప్లేలో అది లిరిక్ రావాలి. ఈజీగా ఉండేటట్టు. ఇప్పుడు మనం ఫస్ట్ లిరిక్ కింద ఇదా అన్నమాట, ఎక్కడ దాకా ఉంది, ఎక్కడ దాకా. ఇప్పుడు ఏం లేదు, దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టేసుకున్నాం అనుకో అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ లిరిక్ ఏంటది, 5 స్టార్ నుంచి 5 స్టార్ చాక్లెట్ ఇచ్చి బుజ్జగించాం కదా, అది బట్టికి మనం ఉంచుకుంటే సరిపోతే, మిగతా మనకు అనవసరం లేదు. ఇదంతా ఇది కొంచెం బోరింగ్ పార్ట్. మీరు కావాలంటే ఆ కొంచెం మట్టికి తెచ్చుకొని 5 స్టార్ చాక్లెట్ అలా చేయొచ్చు, కానీ ఏమవుతుందంటే ప్రతిదానికి మళ్ళీ ఓకే ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. స్పీడ్ ఎక్కువ ఉంది, ఓవరాల్ యానిమేషన్ రింగ్. ఓకే స్క్వీజింగ్ పెడదామా. సో ఇలా పెద్దానికి చేయాలి మనం, అంటే కరెక్ట్గా లిరిక్ దగ్గర వచ్చేసి నీకు ఆ లిరిక్ అంటే వాడు ఇప్పుడు పాడే కదా ఇచ్చి పుజ్జగించి ఆ కొంచెం వట్టి కావాలి. సో అది ఉంచేసి మిగతా మొత్తం తీసేస్తే అయిపోతుంది. ఇలా అనమాట, కరెక్ట్గా లిరిక్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా డ్రాగ్ చేసుకొని నార్మల్గా కూల్గా బోరింగ్ పార్ట్. కాకపోతే ఎందుకంటే మనం ఒక లేన్ని క్రియేట్ చేస్తున్నాం కదా, సో ఆ కిక్ ఉంటుంది అనమాట. స్లోగా నెమ్మదిగా చేయాలి.
ఎందుకంటే మీ స్టార్టింగ్ కాబట్టి జస్ట్ లిరిక్ ఇస్తే మీరు మిగతా మొత్తం చేసుకోవచ్చు. ఈ వీడియోని నేను నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను, నేనైతే లింక్ కింద ఇస్తాను, చూడండి ఒకసారి ఎలా వచ్చిందో ఆడ. ఇదైతే చూస్తున్నా కదా ఇలా అనమాట. ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, 30 seconds బ్యాక్, అది తీసేసుకొని బ్లాక్ బ్యాక్గ్రౌండ్. తర్వాత సాంగ్ నా ఎక్కడి నుంచి అక్కడ ఎలా పెట్టుకున్నాను 30 seconds పెట్టేసుకోండి, అంటే క్రాప్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఎలా చెప్పాను కదా ఎలా క్రాప్ చేయాలో, ఇక్కడ ఉంది కదా ట్రిమ్ అండ్ దీంట్లో నుంచి చేసిన తర్వాత నేను లిరిక్స్ అనేది గూగుల్లో తీసేసుకొని గూగుల్లో లిరిక్స్ తీసేసుకొని ఇక్కడ మొత్తం పే చేశాను. మొత్తాన్ని ఒకేసారి ఇచ్చి దాన్ని ఇలా చిన్న చిన్న పార్ట్లుగా కట్ చేసేసాను. కట్ చేసి లిరిక్ టైమింగ్ బట్టేసి నేను ఇక్కడ లిరిక్ టైమింగ్ అంటే ఆ లిరిక్ ఎక్కడి నుంచి అక్కడ వస్తుందో చూసి దాన్ని బట్టి ఇక్కడ మా టెక్స్ట్ అనే ఫాంట్ వచ్చింది. నేను ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి తెలిసి. మీకు కైన్మాస్టర్ తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో నేను అంటే కైన్మాస్టర్ గురించి మొత్తం చూస్తాను, మీరైతే ఒకసారి వీడియో చూసేయండి. మ్యూజిక్ అయితే ఇక్కడ మీకు ఆఫ్ ఉంటుంది, బట్ నా ఇన్స్టాగ్రామ్లో అయితే ప్లే అవుతుంది. అక్కడ వచ్చి మీరు ఒకసారి విజిట్ చేయండి, లింక్ అయితే కింద ఉంటుంది. అండ్ ఓకే, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఎందుకంటే నా ఫస్ట్ వాయిస్ ఓవర్ కొంచెం కొత్తగా ఉంది, 2-3 వీడియోలు అలవాటు అయిపోతుంది, మీకు ఏమైనా ఉన్నా కానీ సెట్ అయిపోతుంది. పక్కా లైక్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ఫుల్. ఇష్టమైతే నచ్చితే పక్కా సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ అండ్ సీ యూ టుమారో నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. వెళ్ళే ముందు వీడియో చూసి వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నా లోగో అనమాట. నేను అంటే ఈ లోగో నేను ఇది ఉంది కదా, ఇది నేను ఎడిట్ చేసుకున్న లోగోని. సో ఈ లోగో మీకు కనిపించాలి కదా, మూలన పడేద్దాం. కింద క్రెడిట్ కావాలి మనకి, మనం ఎడిట్ చేసాం కాబట్టి మన దగ్గర క్రెడిట్ అవ్వాలి. నేనైతే హై క్వాలిటీలో చేస్తాను అనమాట, ఎందుకంటే యూట్యూబ్ కూడా అప్లోడ్ చేయాలి కాబట్టి. సో హై క్వాలిటీ మనం అంత హై క్వాలిటీ పెడితేనే ఒక్కొక్కళ్ళు 144Hz, 144, 240, 360 కన్నా ఎక్కువ చూడరు. నేనైతే మామూలు యూట్యూబ్ వీడియోస్ నేనైతే 480 చూస్తాను, మిగతా వాళ్ళు అయితే 360 కన్నా ఎక్కువ చూడతారు కాబట్టి. సో మనం అంత హై క్వాలిటీ పెడితే వాళ్ళు తక్కువ బడ్జెట్లో మంచిగా వస్తుంది అనమాట. దట్స్ ఇట్. అండ్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మనమైతే నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.